వెండి పళ్లెంలో భోజనం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు. వెండి యొక్క శాస్త్రీయ నామం ఆర్జెంటం అని పిలుస్తారు. ఇది లాటిన్ భాష నుండి ఉద్భవించింది. వెండి యొక్క రసాయనిక చిహ్నం Ag. ప్రాచీన భారతీయ సంప్రదాయంలో వెండి పాత్రలు కేవలం ఆహారం తీసుకునే సాధనాలు కాదు. అవి ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని, జీవనశైలిని ప్రభావితం చేసే అమూల్య సంపదగా పరిగణించేవారు. రాజవంశాలు, మహారాజులు, ఋషులు ఈ వెండి పళ్లెం మహిమను ఎంతో గొప్పగా మన్నించేవారు. ఇప్పుడు మీరు వెండి పళ్లెంలో భోజనం చేస్తే ఏమి జరుగుతుందో తెలుసుకుంటే ఒక అద్భుతమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. యాంటీబ్యాక్టీరియల్ మహిమ రహస్యం లాంటి రక్షణ. వెండిలో నిహితమైన యాంటీబాక్టీరియల్ శక్తులు విరుచుకుపడుతున్న బ్యాక్టీరియాలను సరిచేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ లోహం శరీరాన్ని హానికర సూక్ష్మక్రిముల నుండి కాపాడటంలో దిట్ట. మీరు వెండి పళ్లెంలో భోజనం చేయడం వలన ఈ శక్తులు పర్యావరణంలో ఉండే ప్రమాదకర సూక్ష్మక్రిములను తట్టుకుని శరీరాన్ని రోగ నిరోధకత కలిగిస్తాయి. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు. వెండిలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల వెండి పళ్లెంలో ఆహారం తీసుకోవడం ఆహారాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ఇది బ్యాక్టీరియాల నుండి రక్షణ కల్పిస్తుంది. శరీర శీతలీకరణ. వెండి పళ్లెం శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో వెండి పాత్రల్లో భోజనం చేయడం శరీరానికి శీతల ప్రభావాన్ని అందిస్తుంది. శరీర శీతలీకరణ. ఊహించని ఉపశమనం. వేసవి ఉష్ణం మీ శరీరాన్ని పొగిడినప్పుడు వెండి పళ్లెం గెలిచే ఓ మాయా శక్తిని తీసుకువస్తుంది. ఇది శరీరానికి శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తుంది. ఎండలో పనిచేసిన తరువాత మిమ్మల్ని తేలికగా, ఉత్సాహంగా ఉంచుతుంది. వెండి పళ్లెంలో భోజనం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సుమారుగా తగ్గుతుందని పురాణాలు చెబుతున్నాయి. శక్తి మరియు దీర్ఘాయుషు. పూర్వం నుండి వెండి పాత్రల్లో భోజనం చేస్తే దీర్ఘాయుషు మరియు శక్తి లభిస్తాయని నమ్ముతారు. ఇది శరీర శక్తిని పెంచుతుందని పూర్వ జ్ఞానులు విశ్వసించారు. దీర్ఘాయుషు రహస్యమైన శక్తి. పూర్వంలో మహారాజులు వెండి పళ్లెంలో భోజనం చేసి దీర్ఘాయుషు పొందారని చరిత్ర చెబుతోంది. వెండిలో నిగూఢ శక్తులు మన శరీరంలో చలనం కలిగించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వాస్తవానికి దీర్ఘకాలం వెండి పాత్రల్లో భోజనం చేస్తే శరీరం నిశ్చింతగా ఉండటమే కాకుండా జీవితం దివ్యంగా మారుతుందని నమ్మకం. ఆహార నిష్కళంకత. వెండిలో ఉండే హానికారక రసాయనాల నిరోధకత వల్ల వెండి పాత్రలు ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచుతాయి. ఈ కారణంగా భోజనం భద్రంగా ఉంటుంది. ఆహార నిష్కళంకత. పవిత్రతతో నిండి ఉంది. అలుపెరగని వెండి యొక్క ప్రత్యేక గుణం హానికర బ్యాక్టీరియాలను. సిల్వర్ గ్లాస్లో నీరు త్రాగడం వల్ల యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మిమ్మల్ని ఉత్పత్తి నుండి కాపాడతాయి. వెండి ఉంటే, గ్లాస్లో నీరు ఉంటే ఆహారంలో ఉన్న హానికర సూక్ష్మక్రిములు చనిపోతాయి. చేయడం. వెండి పళ్లెంలో ఉంచిన ఆహారం చాలా సురక్షితంగా ఉంటుంది. దీన్ని వందలాది సంవత్సరాలుగా ఋషులు విశ్వసిస్తున్నారు. ఆహారం దుష్టత నుంచి రక్షింపబడడం ద్వారా శరీరంలో హానికరమైన పదార్థాలు చేరకుండా ఉంటాయి. శరీరంలోని విషాలను బయటకు పంపే శక్తి. మాయాజాలం. పూర్వకాలంలో ప్రజలు వెండిని ఒక గొప్ప విషనాశన సాధనంగా పరిగణించేవారు. వెండి పళ్లెంలో భోజనం చేస్తే శరీరంలో ఉన్న టాక్సిన్స్ లేదా విషపదార్థాలు వెనక్కి వెళ్లిపోతాయి. ఇది శరీర శక్తులను సమతుల్యం చేస్తూ ఆరోగ్యానికి మరింత మెరుగైన ప్రదర్శనను ఇస్తుంది. శాంతి మరియు సమతుల్యత. మనసుకు అమృతం. వెండి పళ్లెంలో భోజనం చేయడం కేవలం శరీరాన్ని ప్రభావితం చేయడం కాదు, అది మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. వెండి యొక్క శీతల ప్రకృతి మనసుకు శాంతిని, సమతుల్యతను అందిస్తుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది, ఏకాగ్రతలో సహాయం చేస్తుంది. మానసిక శాంతి. వెండి శరీరంలో శాంతి మరియు సమతుల్యతను తీసుకువస్తుంది. వెండి పళ్లెంలో ఆహారం తీసుకోవడం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. వెండి పళ్లెంలో భోజనం చేయడం వల్ల దీర్ఘాయుషు పొందవచ్చు. రసాయన శాస్త్రం. రహస్య శక్తులు. రసాయన శాస్త్రం ప్రకారం వెండిలో ఉన్న నానోపార్టికల్స్ మన శరీరంలో హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ఈ రసాయనిక ప్రతిస్పందన వలన మీరు తీసుకున్న ఆహారం మరింత శక్తివంతం అవుతుంది మరియు మీ శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. వెండిలో ఉండే అయాన్లు శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. శాస్త్రవేత్తల నిర్ధారణ. రోగ నిరోధకత పెంపు. ఆధునిక శాస్త్రవేత్తలు పరిశోధనల్లో కనుగొన్నారు, వెండి పళ్లెంలో భోజనం చేయడం వలన ఇన్ఫెక్షన్లను నిరోధించడం, రోగ నిరోధక శక్తి పెరగడం వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయని. ఇది శరీర రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని ఆధునిక శాస్త్రం కూడా అంగీకరిస్తోంది.
జ్యోతిష్యం ప్రకారం శక్తుల సమతుల్యత. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి చంద్రుని శక్తిని ప్రతిబింబిస్తుంది. వెండి పళ్లెంలో భోజనం చేయడం వల్ల చంద్రుని శక్తి మన శరీరంలో సమతుల్యంగా ఉంటుంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. శక్తి సమతుల్యత కాపాడుతుంది. పూజా సందర్భాల్లో మరియు శుభకార్యాలలో వెండి పళ్లెం ఉపయోగించడం పద్ధతిగా ఉంది. ఆరోగ్య ప్రయోజనాలు. సంపూర్ణ ఆరోగ్య రహస్యం. వెండి పళ్లెంలో భోజనం చేయడం వలన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగకరం. శరీరంలోని విషాలను నిర్మూలించడం, శక్తి పెరగడం, మానసిక ప్రశాంతత, పరోక్ష రక్షణ, దీర్ఘాయుషు ఇవన్నీ వెండి పళ్లెంలో భోజనం చేయడం ద్వారా లభించే అద్భుత ప్రయోజనాలు. పూర్వం దేవతలకు, రాజవంశీయులకు సమర్పించిన విశిష్ట సంప్రదాయం. ఇది కేవలం అలంకరణ కాదు, కానీ శక్తులను పునరుద్ధరించడంలో ముడిపడి ఉంది. వెండి ఆహార పళ్లెంలో బంగారు పువ్వు ఉంచటం వెనుక అంతులేని పురాణ కథలు, చారిత్రక విషయాలు, సాంప్రదాయ మాధుర్యాలు మరియు శాస్త్రపరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ సంప్రదాయం సంపూర్ణ శక్తిని, ఆరోగ్యాన్ని మరియు శ్రేయస్సును అందించే పవిత్ర క్రతువు. ఈ సంప్రదాయం సంపూర్ణ శక్తిని, ఆరోగ్యాన్ని మరియు శ్రేయస్సును అందించే పవిత్ర క్రతువు. పురాణాలు చెబుతున్నట్లు బంగారం లక్ష్మీదేవి యొక్క రూపం. శ్రీ మహాలక్ష్మి సమృద్ధి, ఐశ్వర్యం మరియు శ్రేయస్సును ప్రసాదించే శక్తిగా పూజింపబడుతుంది. అతి పురాతన కాలంలో దేవతలకు అన్నప్రసాదం సమర్పించే సమయంలో వెండి తారకలో బంగారు పువ్వు ఉంచి ఆహారాన్ని పవిత్రం చేసేవారు. ఇది ఆహారానికి దివ్య శక్తులను జతచేస్తుందని విశ్వాసం. చరిత్ర మరియు సంస్కృతి. రాజుల సంపద, రాజ్యగౌరవం. రాజకుటుంబాలు తమ విందుల్లో, పూజల్లో మరియు ప్రత్యేకమైన కార్యక్రమాల్లో వెండి పళ్లెంలో బంగారు పువ్వులను ఉంచడం ద్వారా ఐశ్వర్యాన్ని, గౌరవాన్ని ప్రతిబింబించేవారు. ఇది రాజకుటుంబాలు, దేవాలయాలు పాటించిన ఒక విశిష్ట సంప్రదాయంగా నిలిచింది. భారతీయ సాంప్రదాయంలో ప్రధాన పాత్ర. భారతీయ సంస్కృతిలో వెండి మరియు బంగారానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. పూజల్లో, శుభకార్యాల్లో ఈ లోహాల వినియోగం శక్తిని, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. ఈ రెండు లోహాల కలయిక ఆహారంలో పావిత్ర్యాన్ని మరియు శక్తిని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. వెండి ప్లేట్లో తినడం వలన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెండి శరీరంలోని హానికరమైన రసాయనాలను తొలగించడంలో సహాయపడుతుంది. బంగారం మాత్రం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మానసిక శక్తిని పెంచుతుంది. ఈ రెండు లోహాల కలయిక మానవ శరీరానికి శక్తి, సౌభాగ్యం అందిస్తుంది. అన్ని వయస్సులవారు, ప్రత్యేకించి పెద్దలు మరియు శారీరక శక్తి పెరగాలని కోరుకునేవారు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. పూజలు, శుభకార్యాలు, విందుల్లో మరియు శక్తి అవసరమైన సందర్భాల్లో వెండి పళ్లెంలో బంగారు పువ్వు ఎందుకు ఉంచుతారు? వెండి మరియు బంగారం పరస్పర విరుద్ధ లోహాలు అయినా రెండింటికీ ప్రత్యేకమైన ఔషధ, ఆధ్యాత్మిక లక్షణాలు ఉన్నాయి. ఒక వెండి ఆహార ప్లేట్లో బంగారు పువ్వు ఉంచడం అనేది విశిష్టతను, సంప్రదాయాన్ని మరియు శ్రేయస్సును సూచిస్తుంది. వెండి శరీరానికి హానికరమైన బ్యాక్టీరియాను నిర్మూలించడానికి ప్రసిద్ధం. అంతేకాక బంగారం శక్తిని పెంచే గుణాలను కలిగి ఉంది. ఈ రెండు లోహాలు కలిసినప్పుడు ఆహారం పవిత్రంగా మారుతుంది. బంగారు పువ్వు వెండి ప్లేట్లో అలంకరణ మాత్రమే కాదు, అది సంపద, ప్రతిష్ట మరియు సంపూర్ణ శ్రేయస్సుకు ప్రతీకగా ఉంటుంది. మహారాజులు మరియు రాజవంశాల్లో ఈ సంప్రదాయం సాధారణంగా ఉండేది. ఇది శుభకార్యాల్లో, ముఖ్యమైన పూజలలో దేవుని ప్రీతికరమైన ఆహారానికి అర్పణగా కూడా భావించబడుతుంది. బంగారం మరియు వెండి కలయిక శక్తి మరియు శాంతిని దారి తీస్తుందనే నమ్మకం ఉంది. ప్రముఖ శిల్పకారులు, ముఖ్యంగా కంసాల విశ్వకర్మ కులస్థులు, బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు రాజవంశాలకు వెండి పళ్లెంలో బంగారపు పువ్వులను తయారుచేసి అందించేవారు. ఈ పువ్వులు రాజవంశాల్లో ఐశ్వర్యానికి ప్రతీకగా నిలిచేవి. ఈ విధంగా వెండి పళ్లెంలో బంగారు పువ్వు ఉంచడం అనేది ఒక పురాతన సంప్రదాయం. ఆహారంలో ఆరోగ్యం, శక్తి మరియు సంపదను పొందడంలో విశ్వాసం కలిగించడమే. వెండి పళ్లెంలో బంగారు పువ్వు ప్రయోజనాల వల్ల వెండి పళ్లెంలో ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. వెండి మరియు బంగారం రెండు విలువైన లోహాలు. వెండి తన సుదర్శన, శుభ్రత మరియు ప్రశాంతతకు ప్రతీకగా ఉండగా, బంగారం సంపద, శక్తి మరియు మహిమను సూచిస్తుంది. ఒక వెండి తారకలో బంగారు పువ్వు ఉంచటం అనేది ఆ రెండు లోహాల గౌరవాన్ని కలగలిపినట్టే. ఇది అద్భుతమైన శిల్పకళగా నిలుస్తుంది. ఈ వెండి పళ్లెంలో భోజనం చేయడం కేవలం ఒక సంప్రదాయం కాదు, ఇది ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు,
జీవిత సమతుల్యానికి నిండి ఉన్న రహస్యం. ఈ పద్ధతిలో పూర్వ రాజులు, ఋషులు మరియు మహాత్ములు తమ శక్తి, ఆయురారోగ్యాన్ని సమకూర్చుకున్న రహస్యం దాగి ఉంది. వెండి పళ్లల్లో భోజనం చేయడం అనేది భారతీయ సంప్రదాయంలో ఒక ప్రముఖ ప్రథ. దీనివల్ల కేవలం శరీరానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి, దీర్ఘాయుష్కు కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. బంగారు ఆభరణాలు, డైమండ్ ఆభరణాలు, వెండి ఆభరణాల గురించి, తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి. మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము. బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి. బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితమవుతాయో, ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి. మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి. ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి జ్యోతిష్యాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం. వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు, ఏదైనా సమాచారం పొందవచ్చు. మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా జన్మనామం రత్నాలు, బర్త్ స్టోన్స్, ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటాయి. మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం. ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు. మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా? మా షోరూంను సందర్శించండి లేదా నంబర్కు కాల్ చేయండి. మా చిరునామా శ్రీ శాంభవి జ్యువెలర్స్, హైదరాబాద్. మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం, కళాత్మకతను ప్రతిబింబిస్తుంది. మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము. మీ కలల ఆభరణాలను మాతో నెరవేర్చండి. మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం. బంగారు ఆభరణాలు, డైమండ్ ఆభరణాలు, వెండి ఆభరణాల గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్స్ లో రాయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ లో అడగండి. ధన్యవాదాలు. మరిన్ని వివరాల కోసం 9848714403 శ్రీ శాంభవి జ్యువెలర్స్, మీరు విశ్వసించగల పేరుతో.